ज्वलत्कराळ जिह्विका तदत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंहते नमो नमः नारसिंहते नमो नमः। స్వామి ఆ ఉగ్ర రూపంలోనే అడవులలో సంచరిస్తూ ఉన్నారు. చెంచులక్ష్మీదేవిని చూసిన స్వామి శాంతించారు. చెంచులక్ష్మీదేవి ధైర్యంగా ఉండేది. స్వామి ఉగ్ర రూపాన్ని చూసి భయపడలేదు. స్వామి ఆమెతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని కోరాడు. అప్పుడు చెంచులక్ష్మి ఇలా చెప్పింది, మా తెగ పెద్దలు అనుమతి తీసుకొని మా సాంప్రదాయ ప్రకారం మీరు మా మధ్య ఉండాలి. స్వామి ఆమె మాటలను అంగీకరిస్తారు. చెంచు తెగ పెద్దలు నారసింహస్వామిని పరీక్షించారు. వేటాడటం, అడవులలో జీవించటం వంటి పరీక్షలు పెట్టారు. స్వామి అన్నిటినీ సులభంగా పూర్తి చేశారు. అప్పటి నుంచి చెంచు తెగ పెద్దలు ఆనందించి చెంచు లక్ష్మిని స్వామికి ఇచ్చి వివాహం చేశారు. ఈ కారణంగా అహోబిల ప్రాంతంలో చెంచు తెగల వారు నరసింహస్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. పురాణ కథల ప్రకారం ఆదిలక్ష్మి వైకుంఠంలో మహాలక్ష్మి రూపం, చెంచు లక్ష్మి భూమిపై అవతరించిన లక్ష్మీదేవి రూపం. రెండు రూపాలు కూడా స్వామి శక్తి అని భావిస్తారు. చెంచు లక్ష్మితో పెళ్లైన తరువాత స్వామి కొంతకాలం చెంచు తెగ మధ్య జీవించాడు. స్వామి వారితో కలిసి అడవుల్లో తిరిగేవారు, వేటకు వెళ్లేవారు, తెగ ప్రజలను రాక్షసుల నుండి కాపాడేవారు. అందుకే చెంచు ప్రజలు నారసింహస్వామిని మాలుడు అని ప్రేమగా పిలిచేవారు. ఈ వార్త వైకుంఠానికి చేరింది. అక్కడ ఉన్న లక్ష్మీదేవి స్వామిని చూడటానికి భూమి మీదకు వచ్చింది. ఆమె వచ్చి చూసేసరికి స్వామి చెంచు లక్ష్మితో ఆనందంగా ఉన్నాడు. అది లక్ష్మీదేవి కోపడకుండా ఇలా అర్థం చేసుకుంది, చెంచు లక్ష్మి కూడా లక్ష్మీదేవి యొక్క అవతారమేనని. అందువల్ల ఇద్దరూ స్వామిని సేవించడం ప్రారంభించారు. ఈ కథను గుర్తుగా కొన్ని దేవాలయాలు, నరసింహస్వామి, లక్ష్మీదేవి, చెంచు లక్ష్మీదేవి 3 విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ప్రత్యేకంగా అహోబిల ప్రాంతంలో ఈ సంప్రదాయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కథ భక్తులకు ఒక ముఖ్యమైన భావాన్ని చెబుతుంది. దేవుడు కేవలం రాజులు లేదా పండితులకే కాదు, సాధారణమైన ప్రజలకు, గిరిజనులకు కూడా దగ్గరగా ఉంటాడు. నిజమైన భక్తి ఉన్న చోట దేవుడు ఉంటాడు.